Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. మీరు చూస్తూనే ఉన్నారు, every day we are coming up with some sort of new subject, new topic for you to help in your కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏదైతే మీకు పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, సో ఎవ్రీ డే వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఈ రోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఏఐ మీట్స్ ట్రెడిషనల్ మెడిసిన్. ఏదైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఊర్లలో వాడతామో, లేకపోతే మనకి తెలిసినటువంటి మన పెద్దవాళ్ళకి తెలిసినటువంటి ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి మెడిసిన్స్ ఏదైతే మనం వాడతామో, మీ అందరికీ తెలుసు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, ప్రకృతిలో ఏ మొక్క చూసినా, ఏ ఆకు చూసినా, ఏ మొక్క యొక్క వేరు చూసినా కూడా దానికి ఎంతో కొంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పి. ఎస్ ఆర్ నో? సో దీనిని మనం ఇప్పుడు ఏంటంటే, వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ డిజిటలైజ్డ్ ఎరా, ఏఐతో మనం దీని అప్లికేషన్స్ ని ఇంకొంచెం పెంచబోతున్నాం అనమాట. సో వెన్ ఏఐ మేడ్స్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏ న్యూ గ్లోబల్ రోడ్ మ్యాప్. గ్లోబల్ రోడ్ మ్యాప్ అనేది గ్లోబల్ లెవెల్ అంటే వరల్డ్ లెవెల్లో, ఇండియాలో కూడా మనం ఏఐ రిలేటెడ్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్స్ కి సంబంధించినటువంటి కూడా మనం ఒక లాని తీసుకొని రావడం అనేది జరిగింది. ఒక ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేసాం విత్ రెస్పెక్ట్ ఇండియా యాజ్ వెల్. సో మనం ఈ రెండింటిని కూడా గ్లోబల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో ఏ రకంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ అనేది 11th జూలై రోజు జరిగింది అనమాట. ఈ మంత్ 11వ తారీఖు జరిగింది. దీంట్లో మేజర్ పార్టిసిపెంట్స్ ఎవరంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అండ్ దెన్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్ అనేది అయితే ఒక సమ్మిట్ ని చేశారు. దీంట్లో నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఏంటంటే, మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. మన ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో, సాంప్రదాయక మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ని మనం ఈ ట్రెడిషనల్ మెడిసిన్ కి జత చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఈ ట్రెడిషనల్ మెడిసిన్ కి జోడించడం ద్వారా గ్లోబల్ వైడ్ గా మనం అనేక సమాజ సేవ అనేది జరుగుతుంది. అందరికీ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము అనే విధంగా అయితే ఈ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరిగింది. ఎవరెవరు సార్ దీంట్లో? ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO. ప్రతి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి మనం చాలా మాట్లాడుకుంటాము. సో ఇదంతా కూడా దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది IP రిలేటెడ్ థింగ్స్ అనేది చూస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్, దీంట్లో యూజ్ చేసినటువంటి మేజర్ థీమ్స్ ఏమి ఉన్నాయి, దాని యొక్క హైలైట్స్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్ లో మేజర్ థీమ్స్ ఏం డిస్కస్ చేశారు? ఒకటి, గ్లోబల్ రీచ్ అండ్ రైజింగ్ డిమాండ్. దెర్ ఇస్ ఎ రైజింగ్ డిమాండ్ ఫర్ దిస్ ట్రెడిషనల్ మెడిసిన్. TCIM అంటాం. TCIM అంటే ట్రెడిషనల్, కాంప్లిమెంటరీ అండ్ ఇంటెగ్రేటివ్ మెడిసిన్స్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ అరౌండ్ 170 కంట్రీస్ ఇన్ ద గ్లోబ్. వరల్డ్ లెవెల్లో ఈ TCIM అంటాం. ట్రెడిషనల్, కాంప్లిమెంటరీ అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ వెస్టర్న్ మెడిసినల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉందో, అలోపతి ఏవైతే ఉందో దానికి మనం ఈ ట్రెడిషనల్ మెడిసిన్ తో జత చేస్తాం అనమాట. దాన్నే కాంప్లిమెంటరీ అంటాం. అండ్ దెన్ ఇంటెగ్రేటివ్, రెండు కలిపి పనిచేయడం లాంటివి మనం చెప్పుకోం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్జెనామిక్స్ అని అన్నాం, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో TCIM, ట్రెడిషనల్, కాంప్లిమెంటరీ, ఇంటెగ్రేటివ్ మెడిసిన్స్ అంటాం TCIM ని. దిస్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇన్ అరౌండ్ 170 కంట్రీస్, ఎస్పెషల్లీ ద ఆసియన్ రీజియన్. మనం ఇండియా కానీ లేకపోతే థాయిలాండ్ ఇట్లాంటి ఏరియాస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్రికాలో కూడా ట్రెడిషనల్ మెడిసిన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో 170 కంట్రీలో యూజ్ చేస్తున్నాము. అండ్ దెర్ ఈస్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ హోలిస్టిక్, ప్రివెంటివ్ అండ్ రిహాబిలిటేటివ్ కేర్ through this traditional medicine. Got it? Next, AI innovations in TCIM. ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ కి సంబంధించి దీంట్లో AI ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయుర్వేద తెలుసు. ఆయుర్జెనామిక్స్ డయాగ్నోస్టిక్స్ పవర్డ్ బై AI. AI ఏం చేస్తుందంటే ఆయుర్జెనామిక్స్ ని డయాగ్నోసిస్ చేస్తుంది. ఆయుర్జెనామిక్స్ అంటే ఏంటంటే ఆయుర్వేద, జెనామిక్స్ అంటే సంథింగ్ విచ్ రిలేటెడ్ టు జెనెటిక్.
సో ఇంటిగ్రేటింగ్ దిస్ ఆయుర్వేద అండ్ దిస్ జెనెటికల్ థింగ్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఆయుర్జెనామిక్స్ అంటే జెనెటికల్ డిసీజెస్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా జెనెటిక్స్ పరంగా ఏదైతే ఉందో దానిని ప్రాపర్ గా సార్ట్ అవుట్ చేయడానికి ఈ ఆయుర్జెనామిక్స్ ని తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ లైక్ యాక్చువల్లీ పవర్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం మెడిసినల్ ప్లాంట్లు, మనం ఇంతకుముందు చెప్పాను కదా నేను, ప్రకృతిలో దొరికే ప్రతి దానికి మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో అటువంటి దేనికి ఏ మెడిసినల్ ప్లాంట్ యూజ్ చేయాలి అనేది ఆ ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మెడిసినల్ ప్లాంట్స్, దీన్ని ఐడెంటిఫై చేయడానికి మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ machine learning algorithms, machine learning concepts to understand, to identify the medicinal plants, especially in the African region, especially the Ghana and South Africa. Next, AI aided drug discovery in Korea for blood disorders. రక్త సంబంధిత వ్యాధులు ఏదైతే ఉన్నాయో, బ్లడ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దానికి సంబంధించినటువంటి ప్రాపర్ మెడిసిన్ లేకపోతే డ్రగ్ ని డయాగ్నోస్ చేయడానికి, డ్రగ్ ని డిస్కవర్ చేయడానికి వీఆర్ యూజింగ్ AI aided drug discovery techniques in Korea for this blood disorders. These are like basic innovations with respect to the AI innovations in this traditional complementary and integrative medicines. Next, data driven but ethical. Yes, మనం ఏమంటున్నాం ఇప్పుడు, ప్రతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం జత చేస్తే ఏమవుతుంది అని అంటే ఎవ్రీవన్ విల్ బి హ్యావింగ్ ద యాక్సెస్ టు దట్ పర్టికులర్ ప్లాంట్, అంతే కదా. ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే కొందరికి తెలిసిన మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మనం ప్రపంచానికి ఇవ్వబోతున్నాం. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అన్ఎథికల్ గా యూజ్ చేసేది కూడా ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు అక్కడ నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఐపీ ఫైల్ చేయొచ్చు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇది నేను డిస్కవర్ చేశాను, వాడు యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు, ఏదో ఊర్లోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడాడు, దానికి సంబంధించి కనుక్కున్నాడు, వచ్చాడు. బట్ అనెథికల్ గా ఏం చేస్తున్నాడు అని అంటే ఆ పర్టికల్ కాంపోనెంట్ మీద, ఆ పర్టికల్ మెడిసినల్ కంపోజిషన్ మీద ఐపీ ఫైల్ చేస్తాడు. హూ విల్ గెట్టింగ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఎవరైతే అతనికి చెప్పారో ఆ విలేజ్ అతను కూడా అది యూజ్ చేయడానికి వీల్లేదు, బికాస్ దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ద intellectual property right on that particular medicinal composition anamata. So data driven unnapatiki kuda it should be more ethical, emphasizes on high quality inclusive data and community driven design. It should be inclusive, we have to include all, everyone, everything in this, and that one high quality and community driven design anedi undali. It should be community driven, it should not be any particular company driven. Got it? Next, tools like India's traditional knowledge digital library, TKDL, మనం ఇది మాట్లాడతాము. Tools like India's traditional knowledge digital library and virtual health library in the America help preserve indigenous knowledge. ఏదైతే దేశీయంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. బయోపైరసీని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. బయోపైరసీ అంటే నేను చెప్పాను కదా, బయోపైరసీ అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద ఐపీ ఫైల్ చేసుకోవడం లాంటిది. గాట్ ఇట్? నెక్స్ట్, ప్రమోట్ గ్లోబల్ కొలాబరేషన్. దిస్ TKDL of India and then virtual health library of America are like helping the world with respect to this particular things. Protecting indigenous rights, calls for indigenous data sovereignty, because this data is from indigenous thing, so we need to have that indigenous data sovereignty. And then insistence on free, prior and informed consent. Free, prior and informed consent. If you are utilizing that particular medicinal composition from any indigenous thing, so you have to be, you can do it on a free basis because it is easily available, but at the same time you have to be informed with respect to that particular thing. And community led governance model from Canada, New Zealand and Australia are all helping with respect to the protecting the indigenous rights of citizens, communities, maybe tribals. Next, role of intellectual property. So WIPO, World Intellectual Property Organization, ఏం చెప్తుందంటే it underlines the importance of IP in safeguarding traditional knowledge. ఒక కొత్త నాలెడ్జ్ ఉంది లేకపోతే దేశీయంగా ఉపయోగిస్తున్నావు అంటే you have to get this IP. Newly adopted WIPO treaty on genetic resources and traditional knowledge supports free use and benefit sharing. So new laws are coming up, so IP is important. Newly adopted this WIPO treaty on genetic resources and traditional knowledge ఏం చెప్తుంది అని అంటే
You can use it, fair use policy ఉంటుంది, so you can use it, and then benefit sharing. Next, the point is this: invest in inclusive and ethical AI ecosystem. It should be ethical. Invest there. Build legal framework addressing AI in traditional medicine. The legal frameworks are needed because otherwise this MNCs, maybe like big companies, big pharmaceutical companies maybe explore this traditional knowledge from the indigenous tribes. Train communities and practitioners in digital tools. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సంబంధించిన మెడికల్ కంబైనేషన్ తెలుసు అనుకున్నాం. అన్ని కూడా వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ AI. వీఆర్ సోర్సింగ్ ఎవ్రీథింగ్. సో ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిటీస్ కానీ ప్రాక్టీషనర్, వాళ్ళకి ఆ పర్టికులర్ డేటా రిలేటెడ్ థింగ్ అనేది తెలుసుకునేలా ఉండాలి. సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ టూల్స్. సెట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఆన్ డేటా అండ్ AI ethics. Digitally safeguard traditional knowledge with AI powered repositories. That is with respect to the AI for Good Governance Summit. Next, మనం చెప్పుకున్నాం ఇండియాలో, when it comes to India, we have this AI powered traditional knowledge digital library. Traditional knowledge digital library. This is an AI powered TKDL India launched. This is the world's first AI powered traditional knowledge digital library, launched on July 12 by Government of India, recognized by WTO, World Health Organization. This is first of its kind digital platform preserving India's ancient medical knowledge. ప్రాచీనమైనటువంటి మెడికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిని మనం ఈ పర్టికులర్ పోర్టల్ ద్వారా, ఈ పర్టికులర్ లైబ్రరీ ద్వారా మనం సేవ్ చేయగలుగుతున్నాం, ప్రిజర్వ్ చేయాలి. కవర్స్ ఆయుర్వేద, యునాని, సిద్ధ, సౌరిక్ప అండ్ హోమియోపతి. యు నో దిస్ మినిస్ట్రీ కదా, ఆయుష్ మినిస్ట్రీ. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఈ పర్టికులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ మెడికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, వీటన్నింటిని కూడా ప్రిజర్వ్ చేయాలి ఇన్ దిస్ TKDL. యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఆర్గనైజ్ యాన్షియంట్ టెక్స్ట్. ఓల్డ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయి, ధన్వంతరి ఈజ్ ద ఫిజిషియన్ ఎట్ దట్ టైమ్. సో ఓల్డ్ యాన్షియంట్ టెక్స్ట్ ఏవైతే వాటిని ఆర్గనైజ్ చేయడం. ఎనేబుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ అండ్ అండర్స్టాండింగ్. సపోర్ట్ సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ డ్రగ్ డిస్కవరీ. You have to preserve that particular knowledge. Based on that data, discoveries will happen. ఏ రోగం వస్తే ఏది యూజ్ చేయాలి, ఏ డ్రగ్ యూజ్ చేయాలి, దాన్ని మనం ఎట్లా తీసుకురాగలగాలి, ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. గ్లోబల్ రికగ్నిషన్. WHO praised TKDL as landmark innovation for protecting traditional knowledge. Featured prominently in WHO's July 2025 report, that is mapping application of artificial intelligence and traditional medicine that we have seen just now. Highlights India's Ayurgenomics work using Ayurveda along with this genetical thing. Showcases AI use in pulse reading. AI ni pulse reading lo vaadtunam. Tongue analysis, prakriti typing. For example, if manaku telusu mana body is made up of 5 elements, right? Natural elements 5 ఉంటే దాంతో మన బాడీని తయారు చేశారు. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ 5 elements. వాటిలో కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆయుర్వేద దెర్ ఆర్ లైక్ 3 దోషాస్. ఆ 3 దోషాస్ ఏంటనంటే వాత, పిత్త, కల్ప. దీస్ ఆర్ లైక్ 3 దోషాస్ ఇన్ ది ఆయుర్వేద. సో when you go to an Ayurvedic doctor, ఫస్ట్ ఏం చేస్తారంటే నీ ప్రాబ్లం తీసుకొని దాంట్లో ఏ న్యాచురల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అది వాటరా, అగ్నియా, ఎర్త్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని రిలేటెడ్ గా ఎక్కడైతే డిఫిషియన్సీ ఉందో దానికి ఆయన మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? వాత, పిత్త అండ్ కల్ప దోషాస్ అని అంటాం విత్ రెస్పెక్ట్ టు ఆయుర్వేదిక్. సో దిస్ ప్రకృతి టైపింగ్ ఈస్ డిఫర్స్ దిస్. అండ్ హెర్బల్ డ్రగ్ డిస్కవరీ. మోడర్న్ మీట్స్ ancient. For example, this Ayurgenomics, where Ayurveda with proper genomics to offer personalized healthcare. AI used to decode traditional qualities like rasa, taste, guna, properties, and virya, potency, using sensors and machine learning. Robots surgery చేస్తున్నాయి. AI is there everywhere nowadays. Robot surgery చేయడం మనం చూస్తున్నాం. And at the same time ఏఐని యూజ్ చేసుకొని, ఏఐ యొక్క సెన్సార్స్ ని అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని నౌ ఏఐ సిస్టమ్స్ ఆర్ డీకోడింగ్ టేస్ట్, రస, గుణ, ప్రాపర్టీస్ అండ్ పొటెన్సీ, వీరియాస్ ని కూడా ఏఐ ఇప్పుడు డీకోడ్ చేయగలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం TKDL ఆల్సో కంపేర్స్
Indian systems with traditional Chinese medicine for global learning. China is full of traditional medicine, right? So దీన్ని కూడా మనం ఇండియా we are comparing with China for this global learning part. Leadership and vision, if you see PM Narendra Modi's AI for all vision highlighted at the GPAI 2023 summit, Ministry of Ayush and Minister avaru Pratap Rao Jadhav is Minister of Ayush anamata. He emphasized innovation in integrating AI with ancient health wisdom, India's commitment to ethical, inclusive and scientific healthcare. So why it matters globally? ఎందుకు మనం ఇండియాలో ఉంది లేకపోతే చైనాలో ఉంది? We have our own platforms, we are our own libraries, we are sourcing this traditional knowledge on the medicinal, but why it is matter globally? The point is this. ఎందుకనంటే it protects against the biopiracy. There should be a convention or law in the global level so that we can protect the things against this biopiracy. And then evidence-based integrative medicine. When you are taking some new medicine, there should be an evidence. So this promotes evidence-based integrative medicine, sets a model for indigenous data sovereignty and global benefit sharing frameworks, a tool for digital health diplomacy and leadership in global wellness. Digital health diplomacy. When you have that particular knowledge, you can share it with your friends globally, friendly countries globally. That is what this digital health diplomacy is talking about. Yes, in essence, India's TKDL bridges the past and the future, using AI to preserve, protect and promote its age-old systems, turning traditional medicine into a digital global asset. We have so many traditional medicines, indigenous medicines. Now we are interconnecting with the past and the future. We are using those indigenous past old age medicines to this newer generations. Got it? And we are using this AI to preserve, protect and promote its age-old systems, turning traditional medicine into digital global asset. Got it? That's it. That's it for that. I hope this will help you with respect to the understanding of AI, artificial intelligence, with respect to the traditional medicine. So before concluding this particular session, I request everyone to please do like, share and subscribe to our channel. All the best and happy learning.